ఇది ఒక జనరల్ రీడింగ్ మాత్రమే. ఇది అందరికీ కూడా కనెక్ట్ అవుతుంది. ఒకవేళ కనెక్ట్ కాకపోయినట్లయితే ఒక ఎంటర్‌టైన్‌మెంట్ లాగా కూడా మీరు దీనిని చూడవచ్చు. మంచి పాజిటివ్ ఆలోచనలతో వీడియోని చూడండి. ఎవరైతే వ్యక్తి మీ మనసులో ఉన్నారో, ఎవరి కోసమైతే మీరు తెలుసుకోవాలి అని అనుకుంటున్నారో, వారి పేరుని మీ మనసులో 3 సార్లు తలుచుకోండి. అప్పుడు ఈ రీడింగ్‌ని చూడడం ప్రారంభించండి. ఇప్పుడు మనం తెలుసుకుందామా అసలు వారి మనసులో వారు ఏమనుకుంటున్నారు అని? మీ మీద వారికి ఎటువంటి ఫీలింగ్స్ ఉన్నాయి అని? ఇక్కడ మనకి కనిపిస్తుంది. ఇక్కడ ఫీలింగ్స్ విషయంలో మీరు కూడా ష్యూర్‌గా లేరు. వారు కూడా ఇక్కడ ష్యూర్‌గా లేరు. ఏదో ఒక కన్ఫర్మేషన్ కోసమైతే మీరిద్దరూ కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మీ పొజిషన్ అయితే ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ కొత్త పార్ట్నర్‌షిప్‌లు ఏర్పడే అవకాశాలు కూడా ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. మీరు వారి కన్ఫర్మేషన్ కోసం మాత్రమే ఎదురు చూస్తూ ఉన్నారు. వారి ఫీలింగ్స్ ఏమిటి అని తెలుసుకోవాలి అని అనుకుంటూ ఉన్నారు. మీ మైండ్‌లో అయితే చాలా కన్‌ఫ్యూషన్స్ ఉన్నాయి. మీరు ఎవరి కోసమైతే చూస్తూ ఉన్నారో వారు చాలా కాన్ఫిడెంట్‌గా ఉంటారు. ఆ వ్యక్తి మీ జీవితంలోనికి ఎప్పుడు వచ్చారు అంటే, మీరు ఏదో ఇబ్బందులలో ఉన్నప్పుడు ఆ వ్యక్తి మీ లైఫ్‌లోనికి వచ్చారు. మీకు ఏదో రికవరీ చేస్తున్న సమయంలో వారు మీ జీవితంలోనికి వచ్చారు. ఆ రికవరీలో వారు మీకు చాలా హెల్ప్ చేశారు. ఆ వ్యక్తి మీ లైఫ్‌కి టర్నింగ్ పాయింట్ అయ్యారు. వారి రాకతో మీ జీవితంలో చాలా మార్పులు వచ్చాయి. వారు మీ జీవితంలోనికి వచ్చిన తర్వాత చాలా పాజిటివిటీని మీ లైఫ్‌లో మీరు ఎక్స్‌పీరియన్స్ చేశారు. అది మీ హెల్త్ రికవరీ అయ్యి ఉండవచ్చు, లేదా ఏదైనా ఫైనాన్షియల్ రికవరీ అయ్యి ఉండవచ్చు, లేదా ఏదైనా డీల్ మాట్లాడుతూ ఉంటే అందులో వారు మీకు హెల్ప్ చేసి ఉండవచ్చు. మీరు అటువంటి సిట్యుయేషన్‌లో ఉన్నప్పుడు ఆ వ్యక్తి మీ జీవితంలోనికి వచ్చారు. వారు మీ లైఫ్‌లోనికి వచ్చిన తర్వాత మీ జీవితంలో అయితే చాలా చాలా పాజిటివ్ చేంజెస్ అయితే వచ్చాయి. దానివలన మీరు మీ జీవితంలో సంతోషంగా ఉండడం ప్రారంభించారు. వారు మీ జీవితంలోనికి చాలా పాజిటివ్ చేంజెస్‌ని తీసుకుని వచ్చారు. మీరు పాజిటివ్‌ని ఫీల్ చేయడం ప్రారంభించారు. మీరు ఎవరి కోసమైతే చూస్తూ ఉన్నారో వారిలో ధైర్యం అయితే చాలా ఎక్కువగా ఉంటుంది. ధైర్యంతోనే ప్రతి దానిని కూడా హ్యాండిల్ చేస్తూ ఉంటారు. వారి హార్ట్ అయితే మాత్రము చాలా సాఫ్ట్‌గా ఉంటుంది. వారు లవ్వింగ్ ఇంకా కేరింగ్ పర్సన్ అయి ఉంటారు. దయా భావన, మమతా భావన వారిలో అయితే చాలా ఎక్కువగా ఉంటుంది. చాలా ఎమోషన్స్ అయితే వారిలో ఉంటాయి. ఒక కేర్ టేకర్ లాంటి ఎనర్జీస్ అయితే వారిలో కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పుడు మనం తెలుసుకుందాము అసలు వారి మనసులో ఏమి ఆలోచనలు మీ పైన ఉన్నాయి. వారు మీ జీవితంలో మీ మనసుని సంతోషపెడతారా? ఒక ఎమోషనల్ ఫుల్‌ఫిల్‌మెంట్ అనేది మీకు వారి వల్ల లభిస్తుందా? చాలా చేంజెస్ అయితే ఇక్కడ మీ లైఫ్‌లో వచ్చాయి. కానీ మీకు ఈ విషయం తెలీదు. అసలు ఈ రిలేషన్‌షిప్‌కి ఏ పేరు పెట్టాలి? ఈ రిలేషన్‌షిప్‌ని ఎక్కడి వరకు తీసుకుని వెళ్ళాలి అని అనుకుంటున్నారు. ఈ విషయాల గురించి అయితే మీకు క్లారిటీ అన్నది లేదు. అసలు వారి మనసులో ఎటువంటి ఆలోచనలు ఉన్నాయి? వారి మనసులో ఎవరున్నారు? వారిని మీరు మీ వర్క్ ప్లేస్‌లో కలిసి ఉండవచ్చు. మీరు కూడా చాలా చాలా ఎమోషనల్ పర్సన్. మనసుతో ఆలోచిస్తూ ఉంటారు. వారు కూడా చాలా ఎమోషనల్ పర్సన్. రొమాంటిక్‌గా కూడా ఉంటారు. ఇద్దరిలోనూ కూడా సిమిలర్ ఎనర్జీస్ అనేవి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. వారి మనసులో కూడా మీ పైన ఫీలింగ్స్ అయితే ఉన్నాయి. అవి ఏ రకమైన ఫీలింగ్స్ అనేది మనం తెలుసుకుందాము. ఇక్కడ కనిపిస్తూ ఉంది వారి యొక్క పర్సనల్ లైఫ్ అయితే అంత మంచిగా లేదు అని. వారికి ఏదో హార్ట్ బ్రోక్ అయితే జరిగింది. అలా కూడా ఇక్కడ కనిపిస్తూ ఉంది. వారి పర్సనల్ లైఫ్‌లో వారు ఒంటరిగా కనిపిస్తూ ఉన్నారు. మీరు మ్యాట్రిమోనీ ద్వారా వారిని కలిసి ఉండవచ్చు, లేదా మీరిద్దరూ ఒకే చోట వర్క్ చేస్తూ అయినా ఉండవచ్చు. ఈ విధంగా మీరు కలిసారు అని చూపిస్తూ ఉంది. ఆ వ్యక్తి చాలా రెస్పాన్సిబుల్ పర్సన్. వారి కెరియర్ పైన వారు ఎప్పుడూ కూడా ధ్యాస ఉంచుతారు. చాలా ప్రొఫెషనల్ యాటిట్యూడ్ అనేది ఆ వ్యక్తులలో ఉంటుంది. వారి ఫ్యామిలీ మెంబర్స్ ఏదైతే ఎక్స్‌పెక్టేషన్స్ వారిపై పెట్టుకుంటారో వాటన్నింటినీ కూడా వీరు పూర్తి చేస్తారు. వారి రెస్పాన్సిబిలిటీస్‌ని నెరవేర్చుకోవడం కోసము వారిని వారు నెగ్లెక్ట్ చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు మనం తెలుసుకుందాము వారు మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు. కానీ మీ మనసులో వారి మనసులో స్థానాన్ని సంపాదించడము అన్నది చాలా చాలా కష్టము. మీరు ఎవరి కోసమైతే చూస్తూ ఉన్నారో వారు ఎవరికి పడితే వారికి వారి మనసులో స్థానాన్ని ఇవ్వరు. చాలా ఆలోచించిన తర్వాత మాత్రమే వారి మనసులో ఎవరికైనా ఎంట్రీ ఇస్తారు. చాలా బాగా లైఫ్‌లో అచీవ్ చేసుకున్నారు. వారికి జనాలు ఫిదా అయిపోతూ ఉంటారు. వారి మ్యాగ్నెటిక్ పర్సనాలిటీ అనేది అందరినీ అట్రాక్ట్ చేస్తూ ఉంటుంది. వారి వైపుకు చాలామంది అట్రాక్ట్ అయిపోతూ ఉంటారు.
వారి లైఫ్‌లో అయితే చాలామంది ఉన్నారు. కానీ వారి మనసులో ఉన్నది మాత్రము మీరే ఉన్నారు. ఒకసారి మళ్ళీ మనం కన్ఫర్మ్ చేసుకుందామా? వారు మీ లైఫ్‌లోనికి చాలా అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా వచ్చారు. వారు అస్సలు ఊహించలేదు. వారి లైఫ్‌లో ఇలా జరుగుతుంది అని. వారు మిమ్మల్ని ఇష్టపడతారు అని. మీకోసమైతే చాలా ఎమోషనల్ ఫీలింగ్స్ అయితే వారిలో ఉన్నాయి. వారు ఇంతలా ఎమోషనల్ అవుతారని వారు ఎప్పుడూ కూడా అనుకోలేదు. అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా జరిగిపోయింది. ఇలా జరిగిపోతుంది అని వారు దానికోసం ఏమాత్రము కూడా ప్రిపేర్ అవ్వలేదు. వారు లైఫ్ గురించి ఏదైతే ఆలోచించుకున్నారో దానికి పూర్తి ఆపోజిట్‌గా వారి లైఫ్‌లో జరిగింది. మీరు వారి లైఫ్‌లోనికి సడెన్‌గా వచ్చారు. వారి మనసులో అయితే మీరే ఉన్నారు. వారు రిలేషన్‌షిప్‌లో ఉండగా చాలా స్టెబుల్‌గా ఉంటారు. వారు నిజంగా దేన్నైనా ఫీల్ అయినప్పుడు మాత్రమే ఆ విషయాన్ని చెప్తూ ఉంటారు. ఒక్కొక్కసారి మనం చూసినప్పుడు చాలామంది పెద్ద పెద్ద మాటలను చెప్తూ ఉంటారు. కానీ వాటిని మాత్రము వారు పాటించరు. కానీ ఈ వ్యక్తి మాత్రము అలా కాదు. ఏం చెప్తారో అదే చేస్తారు. వారు ఏదైతే ఫీల్ అవుతున్నారో ఆ విషయాన్నే చెప్తూ ఉంటారు. వారి లైఫ్‌లో ఎంతమంది ఉన్నప్పటికీ మాత్రము వారి మనసులో ఉన్నది మాత్రము మీరే. కానీ వారు ఎవరో మోసం చేసైతే మాత్రము వెళ్ళిపోయి ఉండవచ్చు. వారి లైఫ్‌లో ఏదైతే గ్యాప్ ఉందో అది మీరు వచ్చిన తర్వాత అది ఫుల్ అయింది. వారికేదో హార్ట్ బ్రోక్ అయితే జరిగి ఉంటుంది. ఆ సమయంలో వారిని కలిశారు. మీ ఇద్దరికీ వివాహం జరిగినా జరగకపోయినా మీ ఇద్దరి మధ్య ఏదైతే రిలేషన్ ఉందో అది చాలా ఎక్కువ కాలం వరకు అలానే ఉంటుంది. అది చివరి వరకు మీతోనే ఉంటుంది. ఒక్కొక్కసారి మీ ఇద్దరు కూడా చాలా హార్ట్‌ఫుల్‌గా ఉంటారు. ఒక్కొక్కసారి మొత్తము నమ్మకాన్ని కోల్పోతూ ఉంటారు. ఒక్కొక్కసారి చాలా దగ్గరగా ఉంటారు. ఒక్కొక్కసారి మొత్తము మాట్లాడుకోవడమే మానేస్తూ ఉంటారు. మీరు మాట్లాడుకోవడం మానేసినా సరే మీ ఇద్దరు ఒకరి గురించి ఒకరు ఆలోచించకుండా మాత్రము ఉండలేరు. వారు మిమ్మల్ని చాలా చాలా నమ్ముతూ ఉన్నారు. మీరు వారి లైఫ్‌లో ఫస్ట్ పర్సన్ అయితే కాదు. మీరు వారి లైఫ్‌లోనే చివరి పర్సన్. వారు మీకు చాలా మెమరీస్‌నైతే ఇచ్చారు. అవి మీకు లైఫ్ లాంగ్ కూడా గుర్తుండిపోతాయి. మీకు ప్రతి నిమిషము కూడా అవి గుర్తొస్తూనే ఉంటాయి. అటువంటి మంచి పాజిటివ్ మెమరీస్ అనేవి మీ ఇద్దరి మధ్య క్రియేట్ అయ్యాయి. మీరు ముందు ఫ్రెండ్‌షిప్‌లో ఉండవచ్చు. మెల్లిమెల్లిగా మీ ఇద్దరు ఒక రిలేషన్‌షిప్‌లోనికి వచ్చారు. మీరు ఆల్రెడీ రిలేషన్‌షిప్‌లో ఉండి ఉండవచ్చు. లేదా మీరు ఫ్రెండ్స్ అయి ఉన్నట్లయితే మీరు ఇద్దరి మధ్యలో ఒక మంచి రిలేషన్‌షిప్ అయితే ఏర్పడుతుంది. ఇద్దరు ఒకరి కోసం ఒకరు ఒక మంచి సపోర్టర్స్ లాగా, వెల్‌విషర్ లాగా ఉండే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. మీరు మీ సంతోషం కన్నా కూడా మీ పార్ట్నర్ యొక్క సంతోషం గురించే ఆలోచిస్తూ ఉంటారు. ఆ వ్యక్తి మీ లైఫ్‌లోనికి వచ్చిన తర్వాత మీ లైఫ్‌లో ఒక బ్యాలెన్స్ అనేది వచ్చింది. మీ చక్రాలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో బ్యాలెన్స్ వచ్చింది. మీ ఎనర్జీస్‌లో బ్యాలెన్స్ వచ్చింది. మీ లైఫ్‌లో సంతోషంగా మీరు ముందుకు సాగుతూ ఉన్నారు. చాలా గుడ్ లక్ అనేది ఆ వ్యక్తి మీ లైఫ్‌లోనికి తీసుకొని వచ్చారు. మంచి సపోర్టర్‌గా, మంచి ఫ్రెండ్‌గా వారు మీకు కనిపిస్తూ ఉన్నారు. చాలా అప్ అండ్ డౌన్స్ అనేవి మాత్రము మీ ఇద్దరు కూడా ఫేస్ చేయవలసి వస్తుంది. ఫేస్ చేస్తూ ఉన్నారు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. వీడియో నచ్చినట్లయితే మన నాలోకం ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో జై భవానీ మాత అని తప్పక కామెంట్ చేయండి.